మినిట్స్లో అయిపోయే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఏ వెజిటేబుల్స్ ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే గోబీ, క్యారెట్ అండ్ పొటాటో వేస్తున్నాను. దీంట్లో 2 వెజిటేబుల్స్ మిస్ అయ్యాయి, ఏంటన్నది కామెంట్ చేయండి. కొంచెం హోటల్ స్టైల్లో రావాలనేసి చిల్లీ అండ్ క్యారెట్ స్టైలిష్ కట్ చేసాను అనమాట. అంటే కొంచెం స్టైలిష్గా. తర్వాత ఆయిల్ వేసుకొని వెజిటేబుల్స్ కట్ చేసిన వెజిటేబుల్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా రోస్ట్ చేసుకున్నాను. నాకు త్వరగా మగ్గాలనేసి మళ్ళీ కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టుకున్నాను అనమాట. ఇలాగా మగ్గుతుంది కదా అని సిమ్లో పెట్టాను. అంతే, మా చిన్న అమ్మాయి లెగిసిపోయింది. ఇంకేంటి చూడండి, అప్పుడే నా కష్టాలు మొదలైపోయాయి. తర్వాత రైస్ వేసింది, తర్వాత లైట్గా స్వీట్ కార్న్ కూడా ఉడకబెట్టింది ఉన్నదనమాట. అవి వేసినవి, మసాలాలు వేసినవి ఏది వీడియో తీయడానికి నాకు అవ్వలేదు. కానీ ఎలాగైనా వీడియో అయితే పోస్ట్ చేయాలి. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, మీతో షేర్ చేసుకోవాలి అని వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. పసుపు వేస్తారో లేదో నాకు తెలీదు, నేనైతే వేసాను. అగో చెప్పాను కదా, వీడియో అయితే స్కిప్ అయింది. దాంట్లో వేసిన మసాలాలు చెప్తాను. నేను ఫస్ట్ ఇంట్లో రెడీ చేసుకుని పెట్టుకున్న మసాలా అనమాట, అది హోమ్మేడ్. ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, చిన్నది అంటే తక్కువ యాలక్కాయలు వేసుకొని బాగా రోస్ట్ చేసుకొని పొడి చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఆ పొడి, చికెన్ మసాలా లైట్గా వేసుకోవాలనుకుంటే కారం వేసుకోండి. నేనైతే కారం వేసుకోలేదు, స్కిప్ చేస్తాను. స్వీట్ కార్న్ కూడా ఉడకపెట్టింది, మార్నింగ్ది ఉడకపెట్టింది ఉందన్నమాట. అది కొత్తిమీర వేసుకొని బాగా వేపేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపండి, అప్పుడే దాని టేస్ట్ వస్తుంది. అదేంటి చిన్న స్పూన్తో వేపేసుకుంటున్నాం అనుకుంటున్నారేమో. ఎక్కడ ఏది దొరికితే అదే. ఇంకా టేస్ట్ చూస్తే కొంచెం లైట్గా సాల్ట్ తక్కువైంది, మిగతాదంతా సూపర్గా కుదిరింది. ఫస్ట్ టైం చేశాను అన్నట్టు లేదు, చాలా బాగుంది. లైట్గా సాల్ట్ వేసుకున్నాను, సెట్ అయిపోయింది. అంతే, మన వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. వేడివేడిగా ఉన్నప్పుడు తినేయాలి. ప్లేట్లోకి తీసుకొని, మనకు కార్వింగ్లు గట్టా రావన్నమాట, అంటే డెకరేషన్ చేయడం రాదు. ఆనియన్ కట్ చేసి ఫ్లవర్లా డెకరేట్ చేశాను అనమాట. అంతే, అంత చేసాం కానీ అంత తినలేం కదా మనం. అంగో మన ప్లేట్ కార్వింగ్ అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందన్నది కామెంట్ చేయండి.